ఎంతో పనికొచ్చే పథకం కాబట్టి చంద్రబాబు గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం, ఎన్డీఏకి మన అందరు ఎంపీలు 25 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా మొత్తం అందరూ ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకి. మరి అలాంటప్పుడు కనీసం ఆరోగ్యశ్రీని కూడా బతికించుకోలేకపోతే మరి ఇంతమంది ఎంపీలు బీజేపీకి ఇచ్చి ఏమి లాభం? చంద్రబాబు గారు ఎలాగైనా చేసి ఏం చేస్తారో తెలియదు. రాష్ట్రం ఈ బడ్జెట్ నుంచి ఇస్తారో కేంద్రం నుంచి తెస్తారో ఏమి చేస్తారో ప్రజలకు అనవసరము. కానీ ఆరోగ్యశ్రీని బతికించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికీ వీళ్ళకి ఈ అసోసియేషన్కే 2500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారంట. ఇది కాకుండా మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కలుపుకుంటే ఇంకొక 500 కోట్లైనా ఉంటుంది అనే అంచనా. ఆ 3000 కోట్లను చంద్రబాబు గారు ఏ పద్ధతిలో తీరుస్తారు, ఎప్పుడు తీరుస్తారు? వీళ్ళని పిలిపించండి, మాట్లాడండి, వీళ్లకు భరోసా కల్పించండి. కనీసం 15-20% ఇప్పుడు వెంటనే రిలీజ్ చేయండి. మిగతాది ఏ ఫేజెస్ లో రిలీజ్ చేస్తారో వాళ్ళకు భరోసా కల్పించండి. ఈ ప్లాన్ మొత్తం డ్రాఫ్ట్ అవుట్ చేయండి. ఈ నెలంతా మీరు టైం తీసుకోండి, దీని మీద వర్కౌట్ చేయండి. కానీ ఈ నెల దాటిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఆరోగ్యశ్రీని బతికించుకునే ప్రయత్నం, ఆ కొట్లాట కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుందని చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం.